ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను తప్పుపట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ నేతల బృందంతో టన్నెల్లో సహాయక చర్యలను పరిశీలించిన ఆయన రెస్క్యూ టీమ్స్ కు డైరెక్షన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 6 రోజులైనా డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇక టన్నెల్లో 8 మంది చిక్కుకుంటే వచ్చి చూసే సమయం లేదు కానీ ఎన్నికల ప్రచారాలకు వెళ్తున్నారంటూ మండిపడ్డారు హరీష్ రావు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దాదాపు ఇవాళటికి 5 రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు. అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. ఇక 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో గాని ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. బాధ కలిగే అంశం ఏంటంటే మీ ఫెయిల్యూర్ ను కప్పిపుచ్చుకోవడానికి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. మేము రాజకీయాలు చేయకుండా సంయమనంగా గంభీరంగా వాళ్ళ ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టనల్ దగ్గర కూర్చొని ప్రమాదం జరిగిన సంఘటన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం, ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగంలో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటాడు. వెంకటరెడ్డి గారు అయితే ఆయన నీళ్లు వాటర్ అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడో నేను ఆయన గురించి మాట్లాడి దండగా. సో ఇట్లా ఒక గందరగోళమైన పరిస్థితి ప్రభుత్వంలో నెలకొన్నది. ముఖ్యమంత్రి మాటకు నీటిపారుదల మంత్రి మాటల మధ్య పొంతన లేదు. మీరు బీఆర్ఎస్ ను విమర్శించేయడానికి ఇది సమయమా? అసలు బీఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు మీకుందా? అంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.